ఫిబ్రవరి నెల వచ్చిందంటే మనకు మందారాలు బాగా పూసే సమయం వచ్చినట్టేనండి. ఎందుకంటే మనకి ఇన్ని రోజులు ఈ చలికాలం అంతా కూడా మనకి మందారాలు అస్సలు పూయవు. వచ్చిన మొగ్గలన్నీ పండు వండి రాలిపోవడం, చెట్లకు కూడా పెస్ట్ అటాక్ అవ్వడం, దీనివల్ల మొక్కలు చాలా డల్ అయిపోతూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి చలికాలం అంతా కూడా నిద్రావస్థలోకి వెళ్ళిపోతాయండి. దానివల్ల ఆకులు రాలిపోవడం, మొగ్గలు రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. ఫిబ్రవరి నెల నుండి మనకు ఏంటంటే కొత్తగా రీఫ్రెష్ అయిపోతాయండి మొక్కలైతే. కొత్త చిగుర్లు వచ్చేసి మొగ్గలు చూడండి ఎంత చక్కగా వచ్చాయో. కానీ ఈ ఫిబ్రవరి మార్చి నెలలోనే ముఖ్యంగా కొన్ని పనులు చేసి పెట్టుకోవాలి. తర్వాత మనమైతే ఆ పనులు చేయలేము. ఆ పనులు చేయడం వల్ల పూలు ఎక్కువగా పూస్తాయి. నర్సరీలో కూడా చూడండి ఈ చలికాలం మొత్తం కూడా ఎక్కడా పూలు సరిగా కనపడవు. ఎండాకాలంలో చక్కగా పూలు పూస్తాయండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ మరికొంతమందికి అయితే రికమెండ్ అవుతాయండి. చూస్తున్నారు కదండి మా గార్డెన్లో పూలు అయితే ఎంతలా పూసాయో చూడండి. ఇక్కడ చూస్తున్నవైతే నాటు మందారాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను వీటిని అయితే స్టెమ్తో ప్రొపగేట్ చేశానండి. నేను దాన్ని రిపోర్ట్ కూడా చేయలేదు. ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూడండి, ప్రతి కొమ్మకి మొగ్గలైతే వచ్చాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ అయితే ఎంత చక్కగా ఉందో. మా గార్డెన్లో ఇన్ని రకాల ఫ్లవర్స్ అయితే చూపిస్తున్నాను కదా, దీంట్లో మీకు ఏ ఫ్లవర్ నచ్చిందో కామెంట్ చేయండి. ఇక్కడ చూపిస్తున్నది కూడా హైబ్రిడ్ మందారం అండి. ఇక్కడ చూపిస్తున్న మొక్క అయితే అసలు ఈ ఫ్లవర్ ఎంత బాగా వస్తుందోనండి. ఈ ఫ్లవర్ సైజ్ అయితే అంతే ఉంటుంది, కానీ ఆ వెరైటీలో కూడా ఒక కలరే ఉంటుందని నర్సరీలో అయితే చెప్పారండి. ఇక్కడ చూపిస్తున్నది నాటు మందారం అండి. ఇవి కూడా అసలు చెట్టు నిండా ఎన్ని మొగ్గలు ఉన్నాయోనండి. ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో మందారాలకైతే హార్డ్ ప్రూనింగ్ చేసుకోవాలండి. మొక్క బుషిగా రావాలి అంటే ప్రూనింగ్ చేసుకోవాలి. ప్రూనింగ్ చేసుకుంటే అక్కడి నుంచి కొత్త కొమ్మలు, కొత్త చిగుర్లు వచ్చి మొగ్గలైతే చాలా బాగా వస్తాయి అన్నమాట. ప్రూనింగ్ చేసుకున్న తర్వాత పండిపోయిన ఆకులు ఉంటే తీసేయాలండి. ఎందుకంటే మనం ఇచ్చే ఫెర్టిలైజర్ అవి కూడా తీసుకొని మొగ్గలనైతే రానివ్వండి. ఈరోజు నేను ఇస్తున్న ఫెర్టిలైజర్ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అయితే పపాయ అండి. పపాయ ఫెర్టిలైజరు. పపాయ బాగా మగ్గిపోయింది అంటే మనం తినడానికి పనికిరాంది ఏదైతే ఉంటుందో దానిని తీసుకొని ఒక 1 లీటర్ వాటర్లో ఆ పపాయని అంటే మంచిగా మెదిగే విధంగా ఇలాగా స్మాష్ చేసేసుకోవాలండి. మెత్తగా పిసికేసుకోవాలి ఆ వాటర్లో. దానికి కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోవాలండి. దీన్ని ఒక 3 డేస్ మనం ఫర్మెంట్ చేసుకోవాలి. ఫర్మెంట్ చేసుకోవడం వల్ల ఇందులో ఉన్న పోషక విలువలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి వాటర్లోకి వచ్చేస్తాయి అన్నమాట. దీన్ని నేను ఫర్మెంట్ చేసి అయితే 3 డేస్ అవుతుందండి. ఇది ఇప్పుడు మన మొక్కలకు వాడుకోవడానికి అయితే రెడీ అయిపోయిందన్నమాట. దీన్ని ఎలా వాడాలో అయితే నేను ఇప్పుడు చూపిస్తానండి. ఇక్కడ నేను 10 గ్లాసుల వాటర్ తీసుకున్నానండి. ఈ 10 గ్లాసుల వాటర్కి 2 గ్లాసుల ఈ రెడీ అయిన ఫెర్టిలైజర్ని అయితే కలుపుతున్నాను. చూస్తున్నారు కదా, అంటే 1:5 రేషియోనండి. ఒక గ్లాసు ఫెర్టిలైజర్కి 5 గ్లాసుల వాటర్ అయితే కలుపుకున్నాను. అంటే 1 లీటర్ లాగా చెప్పాలి అంటే 1 లీటర్ ఈ ఫెర్టిలైజర్ తీసుకుంటే 5 లీటర్స్ వాటర్ని మనం కలుపుకొని మొక్క మొదట్లో ఇచ్చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, మనము ఎప్పుడైనా సరే ఏ మొక్కకైనా సరే మనము లిక్విడ్ రూపంలో ఇచ్చినా సాలిడ్ రూపంలో ఇచ్చినా ఇలాగా మనము వీడ్ అనేది ఏది లేకుండా చూసుకోవాలండి. ఎందుకంటే మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ని ఈ గడ్డి అనేది తొందరగా అబ్జర్వ్ చేసుకొని మన మొక్కకు అందనివ్వకుండా, మొక్కని ఎదగనివ్వకుండా చేసి ఈ వీడ్ అనేది తొందరగా ఎదుగుతుందన్నమాట. అందుకోసమని మనం మొక్క మొదట్లో ఎలాంటి గడ్డి లేకుండా ఎప్పటికప్పుడు సాయిల్ అనేది లూజ్ చేసుకుంటూ ఉండాలండి. అలాగే వీడిని ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి. ఇలా తీసేసిన తర్వాత సాయిల్ అంతా కూడా అంటే మట్టినంతా కూడా లూజ్ చేయాలండి. అలాగే ఇక్కడ కింది నుంచి ఆకులు ఏవైతే ఉంటాయో అవి ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ ఆకుల ద్వారా పెస్ట్ అనేది తొందరగా మన మొక్కకి అటాక్ అవుతుందండి. మట్టిలో ఏదైనా ఫంగస్ ఉంటే ఆకుల ద్వారా చెట్టు మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యి చెట్టు చనిపోయే అవకాశం అయితే ఉంటుందండి. చూస్తున్నారు కదా, కిందన ఉన్న ఆకులన్నీ కూడా తీసేసాను. ఒక 1 ఇంచ్ వరకు ఎలాంటి ఆకులు లేకుండా చూసుకోవాలండి ఎప్పుడు కూడా. తర్వాత ఇలాగ సాయిల్ అనేది చక్కగా లూజ్ చేసేసుకోవాలి. మట్టి చూసారా అండి, అసలు ఎంత చక్కగా ఎంత లూజ్గా ఉందో. వెల్ డ్రైన్ సాయిల్ ఉండాలండి ఎప్పుడూ కూడాను.
వర్షాకాలంలో, చలికాలంలో పైన మనకు ఆరిపోయిన తర్వాతనే నీళ్ళు ఇవ్వమని చెప్తాను కదండీ! కానీ ఈ ఎండాకాలంలో మాత్రము ఎప్పుడూ కూడా మొక్క మొత్తము అంటే పై లేయర్ ఎండిపోయేదాకా వాటర్ ఇవ్వకుండా అయితే ఉండొద్దండి. ఎప్పటికప్పుడు మనం పొద్దున, సాయంత్రం కొన్ని కొన్నిగా వాటర్ ఇచ్చుకుంటూ ఉంటే కనుక ఎండాకాలంలో మన మొక్కలనైతే మనం చక్కగా కాపాడుకోవచ్చండి. ఈ ఎండాకాలంలో ఎండల వల్ల మొక్కలు కూడా చాలా వరకు చనిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. ఇప్పుడే మనము మన మొక్కల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. చూస్తున్నారు కదా! 10 లీటర్స్ బకెట్‌లో అయితే వేశానండి ఈ మొక్క. ఇక్కడ కూడా వేర్లనేది ఎంత చక్కగా పైకొచ్చాయో చూడండి. అలాగే ఈ చెట్టయితే ఎంత పెద్దగా పెరిగిందో చూడండి. చిన్న బకెట్‌లో వేసిన మొక్క కూడా చాలా పెద్దగా పెరిగిపోయిందండి. చెట్టు నిండా కూడా మొగ్గలున్నాయి. ఇప్పుడైతే నేను ప్రూనింగ్ అయితే ఏం చేయట్లేదండి. ఈ మొగ్గలన్నీ అయిపోయిన తర్వాత నేను ప్రూనింగ్ చేస్తాను. ఎలా ప్రూనింగ్ చేస్తాననేది కూడా మీకు వీడియో రూపంలో అయితే షేర్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.